హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి ప్లాన్ గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. అయితే ఈ ప్లాన్ చెప్పబోయే ముందుగా చిన్న కథ అయితే మీకు చెప్తాను. అదేంటంటే, మనం పాత సినిమాలు చాలా చూసి ఉంటాం. పాత సినిమాల్లో ఒక నిధి కోసం వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఒక అద్భుతమైన దీపాలు, మాయాద్వీపం లాంటివి అలాంటివి చేరుకోవడానికి మనం ఎంత సాహసంగా మనకి చూపిస్తారో, ఎంత ధైర్యంగా ఉండాలంటారో, అలాగే ఈ ప్లాన్లో, ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలంటే ధైర్యం కావాలి, అదేవిధంగా రిస్క్ కావాలి. అలాంటి రిస్క్ ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు, రిస్క్ చేయగలిగినటువంటి వాళ్ళు మాత్రమే పెట్టగలిగినటువంటి ప్లాన్ ఇది. అయితే ఇది చాలా రోజులుగా రన్ అవుతూనే ఉంది. నా దగ్గరికి అయితే ఒక 10 రోజుల క్రితం నా ఫ్రెండ్ ఒక అతను జగదీష్ అనే అతను ప్రమోట్ చేశాడు. సరే, నేను ఒక వారం రోజులుగా ఎంక్వైరీ చేశాను. ఇది ఎలా ఉంది ఏంటి అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాను. అతని ద్వారా అడ్మిన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అడ్మిన్తో కూడా నేను చాట్ చేయడం జరిగింది. చాట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత నేను పేమెంట్ ప్రూఫ్ చూడాలి అనుకున్నాను. నేను మొన్న డిపాజిట్ చేశాను ఒక $58. పేమెంట్ ప్రూఫ్ నిన్న తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదు అనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అలాంటి వీడియో అనేది ఎవరైనా సరే ఈ ప్లాన్లో రిస్క్ చేద్దాం, సంపాదిద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే ఇందులో రిస్క్ చేయండి. చాలా మంచి ప్లాన్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే బినోవర్ చూసాం, ఇంకా కొన్ని ప్లాన్స్ నేను చూశాను. అలాంటి ప్లానే అని మీరు అనుకోవచ్చు. కాకపోతే అలా మాత్రం కాదు, వెంటనే పోయే ప్లాన్ కాదు. రిస్క్ చేయవచ్చు, బట్ ప్లాన్ అయితే లాంగ్ టర్మ్గా రన్ అవుతూనే ఉంది. ఇంకా ఎన్ని రోజులు రన్ అయ్యిద్ది అనేది మాత్రం కన్ఫర్మేషన్ లేదు. బట్ అయితే ఉన్నన్ని రోజులు కూడా సక్సెస్ఫుల్గా మనం పేమెంట్స్ తీసుకోవచ్చు. ఏ రోజుకా రోజు 24 అవర్స్లో విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందులో 4 రకాలైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లాన్ 15%, సెకండ్ ప్లాన్ 22%, థర్డ్ ప్లాన్ 50%, ఫోర్త్ ప్లాన్ 100%. మనకి 100% అంటే $3,000 మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకి ప్లస్ $3,000 వస్తాయి. అలాంటి ప్లాన్స్ అనమాట. చాలా చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది. అయితే మీరు ఇందులో ఏది చేద్దామన్నా సరే రిస్క్తో కూడుకున్నది కాబట్టి ఒకటికి 10 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి. రిస్క్ అయినా పర్లేదు, మనం రిస్క్ చేస్తేనే, ఇప్పుడు పాత సినిమాల్లో చెప్పినట్టుగా సాహసం చేయరా డెంబక అన్నట్టుగా ఒక నిధి సాధ్యం అవుతుంది, ఒక నిధి సొంతం అవుతుంది అన్నట్లుగా ఇలాంటి వాటిల్లో ఎలా ఉండాలంటే, మనం ఎంత సాహసోపేత నిర్ణయం తీసుకుంటామో, ఎంత స్పీడ్గా నిర్ణయం తీసుకుంటామో అంత స్పీడ్గా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మనం ఆలోచించే కొద్దీ టైం వేస్ట్ తప్ప ఇన్కమ్ రాదు. అలాంటి ప్లాన్ ఇది. ముందుగా మీకు అందరికీ కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే నేను చూపించదలుచుకున్నాను. నేను అడ్మిన్ తోటి చాట్ చేసినవి. ఏదైనా ప్రాబ్లం వస్తే యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి అడిగింది, ఫండెడ్. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా జియోటస్ నుంచి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా చూసుకోవచ్చు. నేను చాట్ చేశాను అడ్మిన్ డైరెక్ట్గా, ఎడ్విన్ రోజ్ అనమాట ఏమో పేరు, అడ్మిన్ పేరు. ఏమో మనకి డైరెక్ట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నా యూజర్ నేమ్ అది. ఆ తర్వాత నాకు 3 అవర్స్గా రిసీవ్ అవ్వలేదండి, నేను ఫండ్ డిపాజిట్ చేశాను అడిగాను. కైండ్లీ సెండ్ ట్రాన్సాక్షన్ ఐడి అంది, ట్రాన్సాక్షన్ హ్యాష్ ఆర్ స్క్రీన్ షాట్ అంది. నేను స్క్రీన్ షాట్ పెట్టాను. ఫండెడ్ చెక్ చేసిన తర్వాత ఫండెడ్ అనమాట, మనకి డిపాజిట్ అయిపోయినాయి. అలాంటి స్పీడ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఒక అడ్మిన్ తను. ఇక్కడ మీరు పేమెంట్ ప్రూఫ్స్ అన్ని చూసుకోవచ్చు. నేను పెట్టింది యాక్టివ్ డిపాజిట్ $58.3 అనమాట. ఇక్కడ మరలా నేను అడ్మిన్ తోటి చాట్ చేసినటువంటి స్క్రీన్ షాట్ అది మొత్తం. ఇవి మొత్తం కూడా అడ్మిన్ తోటి చాట్ చేసి, నేను జియోటస్ నుంచి నేను పంపినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఆమెకు పంపించడం జరిగింది. ఇంకా కొన్ని పేమెంట్ ప్రూఫ్స్ అయితే నేను గ్యాదర్ చేశాను, చూసుకోవచ్చు. ఇక్కడ $5,124 11వ తారీఖు, సెప్టెంబర్ 11వ తారీఖు విత్డ్రా చేశారు. ఇక్కడ మరలా $4,289 విత్డ్రా చేశారు. తర్వాత $3,416. ఈ రకంగా చాలా ఎక్కువ డాలర్స్ అనేది విత్డ్రాలు చేస్తూనే ఉన్నారు. మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చు. ప్రూఫ్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేశాను. నా ఫ్రెండ్ ఎవరైతే జగదీష్ అని అతను నాకు ప్రమోట్ చేశారో అతనికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంచి ప్లాన్. ఎవరైతే లాస్ పోయామనుకుంటారో వాళ్ళు ధైర్యంగా ఇందులో ఇన్వెస్ట్ చేసుకునేటటువంటి ప్లాన్ అనమాట ఇది. పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ అతని దగ్గర గ్యాదర్ చేస్తున్నాను. ఇక పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ అయిపోయినాయి. పేమెంట్ ప్రూఫ్స్ అయిపోయిన తర్వాత మీకు అందరికీ కూడా ఆ వెబ్సైట్ గురించి పరిచయం చేస్తాను. ఆ వెబ్సైట్ నేమే everyofund.limited. చాలా బాగా ఉంది వెబ్సైట్ అనేది. everyoffunds.limited అనమాట. ఈ కంపెనీ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ హోమ్, అబౌట్ అస్, ఫ్యాక్, రూల్స్. ఫ్యాక్ అంటే ఏం లేదు, సహజంగా మనం
ఏదైతే క్వశ్చన్స్ మన మైండ్లో ఉంటాయో ఆ క్వశ్చన్స్ గురించి చూసుకునే ఆ క్వశ్చన్స్ అన్నీ దానిలో మనకి సహజంగా మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా వీళ్ళని అడిగినటువంటి క్వశ్చన్స్ అందులో ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు రన్నింగ్ సక్సెస్ డేట్ వచ్చేసరికి 318 రోజులు. 318 రోజులుగా రన్నింగ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. టోటల్ డిపాజిటెడ్ అమౌంట్ ఎంత ఉంది, టోటల్ విత్డ్రాల్ ఎంత ఉంది. ఇప్పుడు ఆన్లైన్ విజిటర్స్ వచ్చేసి 14 మంది ఉన్నారనమాట. ఈ రకంగా వీళ్ళ చరిత్ర అంటే అదైతే పక్కాగా నడుస్తుంది. ఎక్కడైతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ ఏదైతే ఉందో ప్లాన్స్ 4 రకాలైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్ ప్లాన్, రెండవది స్టాండర్డ్ ప్లాన్, మూడవది ప్రీమియం ప్లాన్, నాలుగవది ఎక్స్క్లూజివ్ విఐపి ప్లాన్ అనమాట. ఈ 4 ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతేనే మీకు మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. లేదంటే కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ బేసిక్ ప్లాన్ చేసుకోండి, తర్వాత స్టాండర్డ్ ప్లాన్ చేసుకోండి, తర్వాత ప్రీమియం ప్లాన్ చేసుకోండి, తర్వాత ఎక్స్క్లూజివ్ ప్లాన్ చేసుకోండి. ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోండి. ఇక్కడ బేసిక్ ప్లాన్లో 15% ఇస్తారనమాట మనకి ఆఫ్టర్ 24 అవర్స్. ఒక 24 గంటల తర్వాత మనకి 15% ఇవ్వడం జరుగుతుంది మన డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్కి. దీనిలో మినిమం డిపాజిట్ వచ్చేసరికి $20, మ్యాక్సిమం వచ్చేసరికి $1200. ప్రిన్సిపల్ ఇంక్లూడెడ్. ఇందులో మనకి ప్రిన్సిపల్ ఇంక్లూడెడ్ అయింది. ఎలాగంటే సపోజ్ $100 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15% చొప్పున 24 అవర్స్ తర్వాత 115 అంటే $115 మనకి రావడం జరుగుతుంది. నా ఐడి అనేది ఓపెన్ చేసి నేను విత్డ్రాయల్ ప్రూఫ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక స్టాండర్డ్ ప్లాన్లోకి వచ్చేసరికి 22% అనమాట. ఆఫ్టర్ 2 days 2 రోజుల తర్వాత మనకి 22% అనేది రావడం జరుగుతుంది. ఇందులో మినిమం డిపాజిట్ వచ్చేసరికి $100, మ్యాక్సిమం వచ్చేసరికి $5000. ఇక ప్రీమియం ప్లాన్కి వచ్చేసరికి మినిమం డిపాజిట్ $500, మ్యాక్సిమం డిపాజిట్ $1500. ఇక ఎక్స్క్లూజివ్ విఐపి ప్లాన్ ఏదైతే ఉందో దానిలో మినిమం డిపాజిట్ వచ్చేసరికి $3000, మ్యాక్సిమం వచ్చేసరికి $50,000. ఈ రకంగా వీళ్ళు 4 ప్లాన్లు అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గత 318 రోజులుగా నిరంతరాయంగా నడుస్తున్నటువంటి వెబ్సైట్ అనమాట ఇది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంది, రిస్క్ అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి ఎవరు కూడా పెట్టుబడి పెట్టుకోవద్దు. మనం రిస్క్ అయినా పర్లేదు, మనం ఏదైతే గోల్ అనుకుంటామో ఆ గోల్ సాధించాలి అనుకునే వాళ్ళు మాత్రం, రిస్క్ చేసైనా సంపాదించాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. అలాంటి కాన్సెప్ట్ అనమాట ఇది. ఇవి వీటిలో ఉండేటటువంటి ప్లాన్స్. ఇక లేటెస్ట్ డిపాజిట్, లేటెస్ట్ విత్డ్రాయల్స్లోకి వచ్చేసరికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను పెట్టిన డిపాజిట్ లేటెస్ట్గా సరోజిని నా ఐడియా అనమాట. $151.84 నేను ఇన్వెస్ట్ చేశాను. క్లియర్గా పక్కాగా ఇందులో క్లియర్గా కనపడటం జరుగుతుంది. నేను నిన్న విత్డ్రాయల్ చేశాను $18.88. అంటే నా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే $100 $58 ఇన్వెస్ట్మెంట్ ఉందో దానికి $8 రావడం జరిగింది. ఆ తర్వాత $10 అనేది నాకు రిఫరల్ ద్వారా ఇద్దరు నా కింద జాయిన్ అయ్యారు. నా కింద జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి నాకు రిఫరల్ ద్వారా 5% రావడం జరిగింది. అంటే ఇందులో రిఫరల్ కమిషన్ డైరెక్ట్గా మన కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ ద్వారా మనకి 5% అనేది రిఫరల్ కమిషన్ రావడం జరుగుతుంది. ఆ రకంగా $10 మొత్తం అంతా కూడా $18 నేను నిన్న విత్డ్రాయల్ పెట్టాను. ఆ విత్డ్రాయల్ ప్రూఫ్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నా ఐడి ఓపెన్ చేస్తాను. లాగిన్ అయిన తర్వాత మీకు క్లియర్గా ఎగ్జాంపుల్తో సహా నేను మీకు చూపించడం జరుగుతుంది. యూజర్ నేమ్ ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో అది ఇచ్చేసేయాలి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన రెఫరల్ లింక్ అయితే ఉంటుంది. ఈ రెఫరల్ లింక్ ఎవరికైనా సరే సెండ్ చేసి మనం ఎవరికి సెండ్ చేస్తే వాళ్ళు ఈ లింక్ను ఉపయోగించుకొని జాయిన్ అవడంతో మనకి $5 అంటే 5% $100 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5% మనకి రావడం జరుగుతుంది. ఈ రకంగా రెఫరల్ లింక్ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ అంటే ఇది అకౌంట్ సెక్షన్ అనమాట. అంటే డాష్ బోర్డ్ సెక్షన్ అనమాట ఇది అకౌంట్ అనేది. ఇక్కడ మనం టోటల్ డిపాజిట్ ఎంత చేసాం. టోటల్ డిపాజిట్ అంటే నేను ఫస్ట్లో పెట్టిన $58, ఇప్పుడు పెట్టినటువంటి $151 మొత్తం కలిపి టోటల్ డిపాజిట్ $209. లాస్ట్ డిపాజిట్ $151.04. టోటల్ విత్డ్రాయల్ 78.04 అంటే నాది 58, తర్వాత 68 నాకు వచ్చినటువంటి కమిషన్, తర్వాత $10 అనేది రెఫరల్ ద్వారా వచ్చినటువంటి కమిషన్ కూడా నేను విత్డ్రాయల్ చేయడం జరిగింది.
లాస్ట్ విత్డ్రాయల్ అంటే రెఫరల్ ద్వారా వచ్చినటువంటి లాస్ట్ విత్డ్రాయల్ నేను $10 అనేది విత్డ్రా చేశాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో మినిమం విత్డ్రాయల్ ఏదైతే ఉందో అది $5 అన్నమాట. మీ దగ్గర $5 ఉంటే మినిమం విత్డ్రాయల్ మీరు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీరు డిపాజిట్ చేయాలంటే మేక్ డిపాజిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. మేక్ డిపాజిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లాన్స్, మీరు ఏ ప్లాన్లు పెట్టుకోదలుచున్నారో ఆ ప్లాన్లు ఇక్కడ 1, 2, 3, 4 ప్లాన్స్ ఉంటాయి. ఆ 4 ప్లాన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ టు స్పెండ్ అని ఉంటుంది కిందకు వచ్చిన తర్వాత. దీనిలో $100 అనుకోండి, నేను $100 ఇన్వెస్ట్ చేయదలుచున్నాను. స్పెండ్ ఫండ్స్ ఫ్రమ్ బిట్కాయిన్, మీరు పర్ఫెక్ట్ మనీ నుంచైనా చేయొచ్చు, లేదంటే ఇథీరియం నుంచైనా చేయొచ్చు. అయితే ఈ మూడిట్లో, ఈ 3 ఆప్షన్లో మీరు దేని నుంచైనా సరే మీరు ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు మరలా విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా అదే యూజ్ అవుతుంది అనమాట. ఇక స్పెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత నిన్న నా దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది ఏం చెప్పారంటే, ఇక్కడ మనం $100కి ఎంత పెట్టుబడి పెట్టాలి అంటే ఎంత BTC తీసుకోవాలి అనేది ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ BTC అడ్రస్ లేదు కదా, మేము ఎలా చేయాలి అని అడిగారు. చాలా సింపుల్ అండి. ఇక్కడ 2 అనే దాని పక్కన మీరు ఇలాగా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ BTC అడ్రస్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. చూశారు కదా, మామూలుగా చూస్తే ఇక్కడ BTC అడ్రస్ కనపడదు. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ అంటే దాన్ని హైలైట్ చేస్తే మాత్రం మనకి BTC అడ్రస్ ఈ విధంగా కనపడుతుంది. చూడండి, కర్సర్ దీని మీద పెట్టి హైలైట్ చేశాను, BTC అడ్రస్ కనపడింది. మామూలుగా అయితే BTC అడ్రస్ కనపడదు. లేదంటే మీరు ఈ QR కోడ్ నుంచి అయినా సరే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. $100 ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు జియోటస్లోకి వెళ్ళి, లేదంటే వజ్రెక్స్లోకి వెళ్ళి, లేదంటే బ్లాక్ చైన్ యూజ్ చేసేవాళ్ళు బ్లాక్ చైన్, లేకపోతే పర్ఫెక్ట్ మనీ యూజర్స్ ఉంటే పర్ఫెక్ట్ మనీ ద్వారా మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఇందులో విత్డ్రాయల్ చేయాలంటే మాత్రం మన డిపాజిట్స్ అన్నీ కూడా యువర్ డిపాజిట్స్ అని ఉంటుంది. ఆ యువర్ డిపాజిట్స్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, నా డిపాజిట్ వచ్చేసరికి ఫస్ట్ ప్లాన్ 1 ఈ విధంగా ఉంది. ఎక్స్పైర్స్ ఇన్ 11 hours, ఇంకో 11 గంటల్లో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఈ స్క్రీన్ షాట్ అంటే ఈ విత్డ్రాయల్ ప్రూఫ్ కూడా నేను మీకు రేపటి వీడియోలో మరలా చూపిస్తాను. ఇదే వీడియో, దీని గురించే వీడియో చేస్తాను. మరలా విత్డ్రాయల్ ప్రూఫ్ చూపిస్తాను మీకు. ఇది ఎన్ని రోజులు రన్ అవుతుందో అన్ని రోజులు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. చూసుకోవచ్చు, డిపాజిటెడ్ టోటల్ ఇచ్చాడు. ఇక్కడ డిపాజిటెడ్ అమౌంట్ వచ్చేసి 151.04, నాకు 15% చొప్పున ఇంకా 11 గంటల్లో నాకు విత్డ్రాయల్ ఛాన్స్ వస్తుంది. ఈ విధంగా మనం డిపాజిట్స్ ఏమేం చేసామో చూసుకోవచ్చు. ఇక్కడ డిపాజిట్స్ హిస్టరీ అంటే మనం ఇప్పటి వరకు చేసినటువంటి డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయో ఆ హిస్టరీ చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ డిపాజిట్ వచ్చేసి 58.29 డిపాజిట్ చేశాను. డిపాజిట్ రిటర్న్ టు యూజర్ అకౌంట్ నేను 14వ తారీఖు చేశాను. ఇక్కడ 15వ తారీఖు అంటే ఈ టైం మాత్రం వాళ్ళ వెబ్సైట్ టైం ప్రకారం రన్ అవుతూ ఉంటుంది. డిపాజిట్ రిటర్న్ వచ్చేసరికి 15వ తారీఖు వచ్చింది. 58.29కి నాకు రావడం జరిగింది. ఆ తర్వాత నిన్న 15 అంటే నిన్న మరలా వెంటనే నేను $151.03 ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎర్నింగ్ హిస్టరీలోకి వెళ్తే ఎర్నింగ్ హిస్టరీ మనం ఎంతవరకు సంపాదించామనేది చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, 58.29 ఫస్ట్ నేను పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత డిపాజిట్ అయిపోయింది. రిఫరల్ కమిషన్గా $1 వచ్చింది, అంటే $20 పెట్టారు, నాకు $1 వచ్చింది. ఎర్నింగ్ వచ్చేసరికి 8.74, నా $58కి 8.74 వచ్చింది. ఇక్కడ విత్డ్రాయల్ ప్రూఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. నా అకౌంట్కి విత్డ్రా ప్రాసెస్డ్ టు అకౌంట్ దీనికి ప్రాసెస్ చేయడం జరిగింది. అంటే 58.29కి 15% చొప్పున $68.04 అంటే నా పెట్టుబడితో కలిపి $68.04 నేను విత్డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత మరలా ప్లాన్ 1లోనే $151 అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు రిఫరల్స్, ఇద్దరు రిఫరల్స్ ద్వారా చూసుకోవచ్చు, రిఫరల్ కమిషన్ నాకు $5 రావడం జరిగింది. 100 పెట్టుబడి పెట్టారు, $5 వచ్చినాయి. తర్వాత విత్డ్రా పెట్టేశాను వెంటనే. ఆ విత్డ్రా కూడా వెంటనే 15 minutesలో నాకు రావటం జరిగింది. ఈ రకంగా 2 విత్డ్రాయల్స్ అయితే నేను సక్సెస్ఫుల్గా చేస్తున్నాను. మీరు ఇక్కడ రిఫరల్స్ హిస్టరీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రిఫరల్స్ హిస్టరీలోకి వెళ్తే మీ దగ్గర రిఫరల్స్ ఎవరెవరు ఉన్నారో క్లియర్గా ఇక్కడ కనపడిపోతుంది. సురేష్ నాయుడు అన్న అతను నా ఫస్ట్ 14వ తారీఖు డిపాజిట్ చేస్తే $1 వచ్చింది. మరలా నిన్న ఒక అతను చేస్తే $5, ఇక్కడ గంగా అనే అతను చేస్తే $5. నిన్న మరలా సురేష్ నాయుడికి టైం అయిపోయిన తర్వాత విత్డ్రా పెట్టుకున్నాడు. విత్డ్రా పెట్టుకున్న తర్వాత మరలా ఇన్వెస్ట్ చేసే $20 నాకు $1 రావడం జరిగింది. ఆ $1 అనేది ఇంకా విత్డ్రాల్ చేయలేదు. ఈరోజు నైట్ మరలా నేను విత్డ్రా చేస్తాను. విత్డ్రా చేసిన తర్వాత మీకు ఆ విత్డ్రా ప్రూఫ్ కూడా రేపటి వీడియోలో చూపించడం జరుగుతుంది.
ఇక ఇందులో విత్డ్రా విషయానికి వస్తే ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీటీసీ, నేను బిట్కాయిన్ అడ్రస్ ఇచ్చున్నాను కాబట్టి బీటీసీ మీద ఈ విధంగా డాట్ ఇక్కడ చుక్క పెట్టేసుకోండి. ఆ తర్వాత మన అమౌంట్ ఎంత ఉందో అంతా ఈ బాక్స్లో టైప్ చేసి ఎవరు కామెంట్స్ అనేది విత్డ్రా అని పెడితే పెట్టండి, లేదంటే లేదు. ఇక్కడ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, రిక్వెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది అనమాట. ఈ రకంగా మీరు విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇందులో జాయిన్ అవ్వాలంటే నేను లాగౌట్ చేస్తున్నాను. ఇందులో జాయిన్ అవ్వాలంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ను ఉపయోగించుకొని మీరు చాలా ఈజీగా సైన్ అప్ అవ్వచ్చు. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అనేది అంటే వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ ఇక్కడ కనపడుతుంది. సైన్ అప్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యువర్ ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. యువర్ ఈమెయిల్, మీ మెయిల్ ఐడి ఇచ్చేయండి. యూజర్ నేమ్, మీ ముద్దు పేర్లు కానీ నిక్ నేమ్స్ కానీ ఏదో ఒకటి పెట్టేసేయండి. ఇక్కడ రీటైప్ ఈమెయిల్, మరలా మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ని మరలా రీటైప్ చేయండి. ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి, మరలా పాస్వర్డ్ రీటైప్ చేయండి. సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి మీకు గుర్తుండేలాగా సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి, అంటే సెక్యూరిటీ పర్పస్ అనమాట, అలా టైప్ చేసుకోండి. దానికి ఆ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ ఇక్కడ టైప్ చేయండి. మీరు పర్ఫెక్ట్ మనీ యూజ్ చేస్తే పర్ఫెక్ట్ మనీ అడ్రస్ ఇవ్వండి. బిట్కాయిన్ అకౌంట్ యూజ్ చేస్తే బిట్కాయిన్ అడ్రస్ ఇవ్వండి. ఇథేరియం అకౌంట్ యూజ్ చేస్తే ఇథేరియం అడ్రస్ ఇవ్వండి. ఈ రకంగా అడ్రస్లు కానీ మొత్తం క్లియర్గా ఫిలప్ చేసిన తర్వాత ఐ అగ్రీ విత్ అనే కనపడుతుంది కదా, ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఆ తర్వాత డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలో నేను ఇందాకనే చెప్పి ఉన్నాను, ఆ రకంగా ఫాలో చేయండి. పక్కాగా అయితే పేమెంట్స్ ఇస్తుంది. ఇప్పటి వరకు కూడా హ్యాపీగానే నడుస్తుంది. 318 అంటే 318 రోజులుగా ఇది వెబ్సైట్ అనేది ఇస్తూనే ఉన్నది. ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకుని ఎక్కువ సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి. అయితే వస్తాయా రాదా గ్యారంటీ ఎవరు అనేది మాత్రం ఎవరని చెప్పలేదు. ఎందుకంటే ఆన్లైన్లో మనం పెట్టే పెట్టుబడికి ఎవరు కూడా గ్యారంటీ వారంటీ ఎవరు ఉండరు. కాబట్టి ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.